జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి వసు గారు ఈ పరధ్యానం? ఏవండి, మీరు మీ గురించి ఆలోచిస్తున్నానండి. నాకేం కాలేదు, నేను క్షేమంగా ఉన్నాను. మిమ్మల్ని పోలీస్ వాళ్ళు ఏం చేయలేదు కదా? తప్పు చేయని వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు వసు గారు. మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నాకు చాలా బాధేసిందండి, భయం వేసింది. భయం ఎందుకు వసు గారు? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, నిజాయితీగా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉండాలి. కానీ మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకండి ఇన్ని సమస్యలు వస్తున్నాయి? సీతారాములు ఏం తప్పులు చేశారని అడవులకు వెళ్ళారు, పాండవులు ఏం పాపం చేశారని వనవాసానికి వెళ్ళారు. కొన్ని పరిస్థితులు అంతే వసుగారు. మనమంటే గిట్టని వాళ్ళు, మన మీద కోపం పెంచుకున్న వాళ్ళు మనల్ని కష్టపెట్టాలి అనుకుంటారు. మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, పోరాడాలి. మీరు ధైర్యంగా నిలబడతారని నేను అనుకుంటున్నాను. మీరు పిరికివారు కాదు, మీరు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మీకు ఎన్నో తెలివితేటలున్నాయి, మీకు మంచి చెడు అన్నీ తెలుసు. ఇప్పుడు మన ఫ్యామిలీకి మీరే అండగా ఉండాలి, అందరికీ ధైర్యం చెప్పాలి. ఈ కష్టాల్లోంచి, సమస్యల్లో నుంచి మనం బయటపడతామని చెప్పాలి. మీరుండగా నాకు భయమే లేదండి, మీరే నా ధైర్యం. మీరు నా పక్కనుంటే చాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాను. ఆ మాట నవ్వుతూ చెప్పండి వసుగారు. మీరు నా ఎదురుగా ఉంటే నాకు సంతోషం తప్ప బాధ ఉండదండి. నిజంగానే నవ్వుతున్నారా? నవ్వుతున్నానండి. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు, ధైర్యంగా ఉన్నాను. కేస్ డీటెయిల్స్ అన్నీ భాస్కర్ గారు చెప్పారు సార్. డ్రగ్ కేస్ కదా, బెయిల్ దొరకడం కాస్త కష్టమే. అభి గురించి మీకు తెలుసు కదా లాయర్ గారు, అభి ఇలాంటి తప్పులు ఎప్పటికీ చేయడు. అభిరామ్ నిప్పులాంటివాడు లాయర్ గారు, వాడి మీద అలాంటి అభాండం మోపారు. అభి ఎలాంటివాడో అందరికీ తెలుసు. అలాంటి వాడి మీద డ్రగ్స్ కేసు పెట్టడమేంటి సార్? అభిరామ్ ఎలాంటివాడనేది చట్టం, కోర్టు పట్టించుకోదు. వాటికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. ఆయన డ్రగ్స్ కలిపారు అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదు లాయర్ గారు. అసలు డ్రగ్స్ కలపాల్సిన అవసరం మాకేంటి? ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మేడం. మీరంటే గిట్టని వాళ్ళెవరైనా మీకు తెలియకుండా ఆ ఫుడ్లో డ్రగ్ కలిపుండొచ్చు కదా. ఫుడ్లో డ్రగ్ కలిసుందని ల్యాబ్ రిపోర్ట్ వస్తే మనమేం చేయలేం. ఆయన డ్రగ్స్ కలపలేదు సార్. అభిరామ్ గారు స్వయంగా డ్రగ్ కలిపారన్న ఎవిడెన్స్ లేకపోతే అభిరామ్ గారికి బెయిల్ తీసుకురావచ్చు. ఆ ఒక్క అవకాశమే మనకుంది. ఏదో ఒకటి చేయండి లాయర్ గారు. అభి ఈ ఇంటికి పెద్ద దిక్కు, ఈ కుటుంబానికి మూలస్తంభం. అభి లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళమో. ఎలాగైనా అభిని కాపాడండి లాయర్ గారు.
కొన్ని రోజుల్లో నా కూతురు పెళ్ళింది లాయర్ గారు. ఈ టైంలో మా ఫ్యామిలీ పైన ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ మా ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేశారు. నేను అఖిల్ చీటింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు డోంట్ వరీ. మన వైపు తప్పు లేనప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ముందైతే ల్యాబ్ రిపోర్ట్ రానివ్వండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. హలో, ఒకప్పుడు సంస్కృతి ఈవెంట్స్ అధినేత, ఇప్పుడు సంస్కృతి ఈవెంట్స్ యజమాని అయిన అభిరామ్ ఫుడ్లో డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారని సంచలనమైన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో ఇప్పటికీ అభిరామ్ అరెస్ట్ అయ్యి స్టేషన్లోనే ఉన్నారు. ఆ కేసు గురించి స్టేషన్ ఎస్ఐ గారి మాటల్లోనే విందాం. ఓవర్ టు పోలీస్ స్టేషన్. అసలేం జరిగిందో చెప్పండి సార్. సంస్కృతి ఈవెంట్ అభిరామ్ తన ఫుడ్లో డ్రగ్స్ కలిపి అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి సడన్గా రైడ్ చేశాం. ఫుడ్ శాంపిల్స్ కొన్ని ల్యాబ్కి పంపించాం. ఇప్పుడే ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అభిరామ్ అమ్మే ఫుడ్స్లో డ్రగ్స్ కలిపినట్టు రిపోర్ట్ క్లియర్గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.